డెత్ నోట్ యానిమీ 17th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. దానికన్నా ముందు 16th ఎపిసోడ్ లో ఏం జరిగిందో కొంచెం రీక్యాప్ వేసుకుందాం. 16th ఎపిసోడ్ అయితే మనకి ఫస్ట్ వచ్చేసి లైట్ అయితే వెళ్తానికి వెళ్ళి నేనే కీరానేమో, నా లోపల కీరా ఉన్నాడేమో, అప్పుడప్పుడు బయటికి వచ్చి అదంతా చేస్తాడేమో, సో ఆ అనుమానం తోటి నన్ను కొంచెం అరెస్ట్ చేయవా అని అడుగుతాడు. సో దానికి ఎల్లు కూడా ఒప్పుకొని తనైతే అరెస్ట్ చేస్తాడు. దాని తర్వాత అది చూసిన లైట్ వాళ్ళ ఫాదర్ అయితే తట్టుకోలేక తనని కూడా అరెస్ట్ చేయమని అడుగుతాడు. ఎందుకంటే ఒకవేళ తన కొడుకే కీరా అని తెలిస్తే తను ఏం చేయనికైనా రెడీగా ఉంటాడు. సో దాని వల్ల నేను ఏమన్నా రాంగ్ చేయొచ్చు అని చెప్పి తనని కూడా అరెస్ట్ చేయమంటారు. సో తనని కూడా అరెస్ట్ చేసేస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ మీసా ఎల్ చీఫ్ అయితే అరెస్ట్ అయి ఉన్నారు. దాని తర్వాత లైట్ అయితే తన డెత్ నోట్ ఓనర్షిప్ ని అయితే క్యాన్సిల్ చేయించుకుంటాడు. సో తన డెత్ నోట్ ఓనర్షిప్ ని క్యాన్సిల్ చేయించుకున్నాకైతే ఎల్ తోటి అయితే నేను కీరాని కాదు 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 అని అరుస్తా ఉంటాడు. సో ఈ అన్ని సిచ్యువేషన్ లో మనకి 16th ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు 17th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. ఇలా ముగ్గురు అరెస్ట్ అయ్యారు కదా, వాళ్ళని సెల్ లో వేసి 15 days అయితే అవుతుంది. 15 days అవుతున్నా గానీ ఎల్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీసా లైట్ దాని నుంచి ఏమీ రాదు. లైట్ ని అరెస్ట్ చేసి 24/7 అబ్జర్వ్ చేస్తున్నా గానీ ఇంకా బయట క్రిమినల్స్ చనిపోతూనే ఉన్నారు. సో అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా ఇంకా లైట్ ని మీసాని అనుమానించడం కరెక్ట్ కాదు అనేది అనుకుంటా ఉంటారు. వాళ్ళు ఇదే విషయం ఎల్ తోటి కూడా మాట్లాడతారు. ఎల్ అయితే మైక్ అయితే ఆన్ చేసి లైట్ ని అయితే ఎలా ఉన్నావు లైట్ అని అడుగుతాడు. దానికి రిప్లై గా లైట్ ఇక్కడ ఎలా ఉందో నీకు తెలుసు గానీ మళ్ళీ అడుగుతున్నావులే ఎట్కారంగా అని చెప్పి, సో దానికి తను రిప్లై గా బానే ఉన్నానైతే అంటాడు. తర్వాత లైట్ అయితే ఆ కీరా ఎవలో కానీ తనకి నాకు తెలిసి నేను ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా అని తెలిసే ఉంటది. సో తనకి నన్ను నువ్వు అనుమానిస్తున్నావు అని తెలిసి ఉండొచ్చు, అందుకే తను బయట ఏ మర్డర్స్ చేయట్లేడు అనుకుంటా, అదే క్రిమినల్స్ చంపట్లేడు అనుకుంటా అని లైట్ అయితే ఎల్తోటి అంటాడు. నేను ఇంతసేపు వెళ్ళాను లైట్ అనడం అని. దానికి ఎల్లైతే లేదు లేదు అస్సలు అట్లా కాదు, నువ్వే కీరావి కాబట్టి అందుకే బయట మర్డర్స్ జరగట్లేవు. అది నాకు అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఇప్పటికన్నా లైట్ కి నిజం చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. దీని తర్వాత ఎల్లైతే మీసా అయితే అడుగుతాడు, ఏంటి మీసా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావని. దానికి మీసా అయితే ఏంటి నీ కళ్ళు కాకులు దుబ్బ నీ కళ్ళు కనిపించట్లేవా, నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను నీకు కూడా కనిపిస్తూనే ఉంది కదా, సో నీకు అన్ని తెలిసి కూడా నువ్వు ఇలాంటి క్వశ్చన్ ఎలా అడగలుగుతున్నావు అనేది అంటది. దాని తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా నువ్వు ఇంతకి లైట్ కి నిజం చెప్తావా చెప్పావా అసలు ఏంటి అనేది అక్కడ ఉన్న ఎల్ని అయితే అడుగుతారు. సో ఇప్పుడన్నా నువ్వు కొంచెం రియాలిటీకి రా, ఇప్పుడు మనకి లైట్ ఒక అవసరం చాలా ఉంది మన టీం కి అని అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ అయితే అంటాడు. సో దాని తర్వాత ఎల్ అయితే చీఫ్ తోటి అయితే మాట్లాడతాడు. చీఫ్ నేను ఇప్పుడు మీతోటి డైరెక్ట్ గా మాట్లాడాలి, మీతో మాట్లాడాలి, అలాగనే లైట్ వాళ్ళ ఫాదర్ తోటి కూడా మాట్లాడాలి అని పిలుస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరైతే మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. ఎల్ అయితే చీఫ్ కి ఏదో చెప్తా ఉంటాడు, మనకేం చూపెట్టారు, జస్ట్ ఆ విజువల్స్ చూసుకుంటా ఏదో అవుతుందని ఊహించుకోండి అంతే మీరు కూడా. సో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నాక తర్వాత 3 days తర్వాత అయితే మనకు చూపిస్తారు. చీఫ్ అయితే మీసాను ఒక కార్ లో అయితే ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్తా ఉంటాడు. కార్ లో ఎక్కినాక మీసా అయితే ఇలా థింక్ చేస్తుంది, ఈ చీఫే నన్ను కిడ్నాప్ చేసినట్టుండు ఫస్ట్ అని అయితే థింక్ చేస్తుంది. దాని తర్వాత చీఫ్ నైతే మీరు ఇంత నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది అడుగుతుంది. చీఫ్ మాత్రం ఏం సమాధానం చేయకుండా అలానే తీసుకెళ్తా ఉంటాడు. వాళ్ళు ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్లే వారికి అక్కడ లైట్ అయితే ఉంటాడు. మీసా అయితే లైట్ ని చూసి లైట్ దానికైతే వెళ్తుంది. వెళ్ళినాక అక్కడ కార్ డ్రైవ్ చేసింది లైట్ వాళ్ళ ఫాదర్ అని తెలుసుకొని అక్కడ నేను తప్పుగా అనుకున్నా అని చెప్పి అక్కడ లైట్ కి అయితే సారీ చెప్తుంది. దాని తర్వాత అక్కడనే ఇంకో కార్ అయితే ఉంటది. ఆ కార్ లో మీసా ఇంకా లైట్ అయితే ఎక్కుతారు, చీఫ్ కూడా ఎక్కుతాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడికి వెళ్తా ఉంటారు. దాని తర్వాత లైట్ అయితే అమ్మాయ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకున్నాము, మేమిద్దరం కీరాలం కాదు అని అయితే లైట్ అయితే చీఫ్ తోటి అయితే అంటాడు. అది నాక చీఫ్ అయితే వాళ్ళిద్దరికి ఒక మంచి ఎగ్జైటింగ్ న్యూస్ అయితే చెప్తాడు. అదేంటంటే మా అందరికి కన్ఫర్మ్ అయిపోయింది మీరిద్దరే కీరాలని అనేది అంటాడు. సో దానికి మీకు ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాం, అదేంటంటే మిమ్మల్ని ఇద్దరిని ఉరి తీయబోతున్నాం అని అయితే చెప్తాడు. మిమ్మల్ని ఉరి తీయబోయే స్పాట్ కి నేనే మిమ్మల్ని తీసుకెళ్తున్నా. అది నాక వాళ్ళిద్దరికి ఓమో ఇంత మంచి గిఫ్ట్ మాకు అంతగానం వద్దని చెప్పి అరవడం అయితే స్టార్ట్ చేస్తారు మామ వాళ్ళు. మేము ఇద్దరం కీరాలం కాదు, అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి చీఫ్ పైన అయితే అరుస్తా ఉంటారు. ఇక దానికి చీఫ్ అయితే ఆగుతారా, ఇది నా డెసిషన్ అని మీకు చెప్పినా అసలుకి డెసిషన్ నాది కాదు, ఎల్లో ఒక డెసిషన్, సో తను చెప్పింది వేయడం నా బాధ్యత. దానికి లైట్ అయితే ఏంటి మీరు మీ సొంత కొడుకు కన్నా ఎల్ని ఎక్కువ నమ్ముతున్నారా అని అయితే అరుస్తా ఉంటారు. సేమ్ ఇక ఇద్దరు రిపీట్ అదే. దానికి చీఫ్ అయితే ఎల్ తన లైఫ్ ని రిస్క్ చేశాడు అనేది అంటాడు. ఏం డైలాగ్ రాది. దాని తర్వాత వాళ్ళైతే అసలు మేము చెయ్యని తప్పుకు మేము ఎందుకు శిక్షణ అనుభవించాలి ఇక అదే మామ మీకు అర్థమైంది. మరి ఇక అరుస్తూనే ఉంటారు. బట్ చీఫ్ మాత్రం ఏం పట్టించుకోకుండా కార్ లో తీసుకెళ్తూనే ఉంటాడు. దాని తర్వాత లైట్ అయితే ఎల్లి ఇలాంటి డెసిషన్ తీసుకోలేడు, తన గురించి మాకు తెలుసు, తను కరెక్ట్ ఆలోచించి చేస్తాడు, సో తను ఇప్పుడు ఎందుకు ఇలా చేసిండు మరి అనేది అరుస్తా ఉంటాడు. చీఫ్ అయితే అసలు ఆగేదే లేదు మామ, ఏం పట్టించుకోడు, వేసుకోబోతాడు ఆ కార్ ను రేంజ్ లా తీసుకెళ్లి ఒక బ్రిడ్జ్ కింద ఒక ప్లేస్ లో అయితే ఆపుతాడు. అక్కడ ఆపినాక చీఫ్ అయితే మీసా తోటి ఇలా అంటాడు, మీసా నువ్వే సెకండ్ కీరా అని చెప్పి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ మా అబ్బాయి ఫస్ట్ కీరా అని చెప్పి కన్ఫర్మ్ అయ్యింది. సో మీసా నేను నిన్నేం చేయను, కానీ నా కొడుకుని ఇక్కడనే చంపేస్తా అని అయితే చీఫ్ అయితే అంటాడు. అలానే తనని ఇక్కడనే చంపేసి నేను కూడా చచ్చిపోతా అని అయితే అంటాడు. సో దానికి మన బంగారు తల్లి మీసా అయితే చస్తే మీరు చావండి పర్వాలేదు, బట్ మీ అబ్బాయిని చంపుతున్నారు ఎందుకంటే తను కీరా కాదు కదా అనేది అంటాడు.
అంటది. అది నా చీఫ్ అయితే ఏం పట్టించుకోడు. చీఫ్ ఒకటే ఫిక్స్ అవుతాడు, ఎల్ని చంపేసి తనని తను చంపుకోవాలని చెప్పి బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతాడు. చీఫ్ అయితే తన జోబులోకించి గన్ అయితే బయటకు తీసి లైట్ కి అయితే ఏం చేసి పెడతాడు. లైట్ అయితే చాలా అరుస్తా ఉంటాడు, వద్దు నాన్న వద్దు నాన్న అని. బట్ చీఫ్ మాత్రం ఏం పట్టించుకోడు. డైరెక్ట్ తను చెప్పిన బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయిండు. మీసా కూడా ఏం చేయదు, జస్ట్ నోరు ఎలా పెట్టి చూస్తా ఉంటది వాళ్ళని అంతే. ఇంకా 1 సెకండ్ లో లైట్ అయితే చనిపోబోతుండు, అది కూడా తన ఫాదర్ చేతుల్నే. సో చీఫ్ అయితే తన కొడుకైన లైట్ ని అయితే చంపేసిండు. సో చీఫ్ అనుకున్నట్టే లైట్ ని అయితే షూట్ చేసేసిండు. బట్ గన్స్ సరిగా పనిచేయంట జపాన్ లో. సో దాంట్లో బుల్లెట్ లేవు అందుకే. సో దాని తర్వాత చీఫ్ అయితే అమ్మయ్య అంతా నేను అనుకున్నట్టే జరిగింది. సో ఇప్పుడు మీరు షాక్ అయినట్టే వెనకాల ఉన్న మీసా ఇంకా లైట్ కూడా షాక్ అవుతారు, ఏంది జపాన్ లో కానీ పని చేయట్లేవా అని. సో దాని తర్వాత ఆ కార్ లో ఒక కెమెరా అయితే ఉంటది, ఆ కెమెరాను మనకు చూపిస్తారు. చూపించి నాకు ఏం చెప్తారంటే, సో ఎల్ అయితే చీఫ్ కి మీరు యానిమీలోనే ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేయాలని చెప్పి ఉంటాడు. సో అదంతా చీఫ్ చేస్తా ఉంటాడు. ఇక్కడ ఎల్ అయితే హోటల్లో కూర్చొని అదంతా చూస్తూ ఉంటాడు పాప్కార్న్ తినుకుంటా. ఎల్ అయితే అక్కడ ఉన్న ఆఫీసర్స్ కు ఒక విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకవేళ లైట్ కీరా అయ్యి ఉంటే తన ఫాదర్ ని చంపనీకి కూడా వెనకాడడు. బట్ ఇక్కడ మన లైట్ అయితే ఏం చేయలేడు. అంటే తను కీరా కాదు, అలానే మీసాకి లైట్ అంటే చాలా ఇష్టము. ఒకవేళ తను కీరా అయ్యి ఉంటే లైట్ ని కాపాడుకోనికి తను కూడా ఏదో ఒకటి చేసేది. తను చీఫ్ లోనే చంపేది, లేకపోతే ఏదో ఒకటి చేసి అక్కడికి లైట్ ని తప్పించేది. కానీ అక్కడ తను కూడా ఏం చేయలేదు కాబట్టి, ఎందుకంటే తను కూడా ఒక నార్మల్ పర్సన్ కాబట్టి అని అయితే అక్కడ స్క్రిప్ట్ మొత్తం రాసుకున్నారు కదా, ఆ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీళ్ళకి. ప్రజెంట్ మన అందరికి కూడా తెలుసు ఇప్పుడైతే వీళ్ళిద్దరు కీరాలు కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరు డెత్ నోట్ ఓనర్షిప్స్ అనేవి వాళ్ళతో లేవు కాబట్టి వాళ్ళకి గుర్తుకు లేదు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు నార్మల్ మనుషులే. దాని తర్వాత అయితే ఇప్పుడు మనం ఇద్దరం కలిసి పని చేద్దాము అని లైట్ కి అయితే చెప్తాడు. దానికి లైట్ కూడా ఓకే అంటాడు. అలానే మనం ఇద్దరం కలిసి అతి త్వరలోనే ఆ కీరని అయితే పట్టుకుందాం అనేది లైట్ అయితే అంటాడు. దాని తర్వాత చీఫ్ అయితే మీసా అయితే ఇలా చెప్తాడు, మీసా నువ్వు ఇంకా సెకండ్ కీరా కాదు అని చెప్పి మాకు కన్ఫర్మ్ కాలేదు, కాబట్టి నీతోటి పోలీస్ వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. దానికి మీసా అయితే ఏం పర్వాలేదు, నేను సెకండ్ కీరా కాదు కాబట్టి వాళ్ళు నాకు ఒక బాడీ గార్డ్స్ లెక్కనే ఉంటారు కదా, నాకేం పర్వాలేదు అని అయితే అంటది. దాని తర్వాత చీఫ్ అయితే మళ్ళీ వాళ్ళని ఎల్ దగ్గరికి అయితే తీసుకొస్తాడు. ఎల్ అయితే తన హ్యాండ్ ని అలానే లైట్ హ్యాండ్ కి అయితే ఇలా సంకెళ్ళు అయితే వేసుకుంటాడు. మనం ఇద్దరం ఎప్పుడు ఒకటే దగ్గర ఉండాలి అని చెప్పి ఎల్ అయితే లైట్ కి అయితే చెప్తాడు. అది చూసిన మీసా కొంచెం షాక్ అవుతుంది, ఎందుకంటే తను లైట్ తోటి ఒంటరిగా మాట్లాడుకోవాలి, కొంచెం సీక్రెట్ గా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోలేదు, ఎందుకంటే ఎప్పుడు వానికి అతుక్కొని ఎల్లుగాడు వాని నెంబర్నే ఉంటాడు కాబట్టి. సో అది చూసిన మీసా కొంచెం కోపం తెచ్చుకొని, ఏంటి నువ్వు ఎప్పుడు మాతోటే ఉంటావా, మేము సీక్రెట్ గా మాట్లాడుకోలేమా, ఎప్పుడు సీక్రెట్ గా కలుసుకోలేమా. సో అదనమాట సిచ్యువేషన్. అక్కడ మీసా ఫైర్ లో ఉంటది. సో దానికి వెళ్ళైతే ఎస్ ఎప్పుడు నేను మీ ఇద్దరి మధ్యనే ఉంటా అనేది అంటాడు. సో అది అంతింటున్న అక్కడ ఉన్న ఆఫీసర్స్ కి వాళ్ళు కూడా కొంచెం కోపం తెచ్చుకుంటారు, బట్ ఏం చేయలేరు అనమాట. దాని తర్వాత వీళ్ళ ముగ్గురు ఒకటే తను ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు మధ్యలో సిచ్యువేషన్ ఏముంటదంటే మీసాకి ఏం పని ఉన్నది అనమాట, హగ్స్ కిక్స్ ఇవే జరుగుతుంది అనమాట ముగ్గురు మధ్యలో టాపిక్. అప్పుడు అదే సిచ్యువేషన్ లో కొంచెం వెళ్ళగానికి చిరాకు వచ్చినట్టుంది, వాడు టాపిక్ మార్చి మీసా ఒకవేళ లైట్ కీరా అయ్యి ఉంటే నువ్వు ఏం చేస్తావు అనేది అడుగుతాడు. ఒకవేళ లైట్ కీరా అయ్యి ఉంటే నా అంత హ్యాపీగా ఎవరు ఉండరు, ఎందుకంటే నాకు అది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అని అయితే అంటది. కీరా అంటే నాకు దేవుడు లాంటి వాడు, అదే ఒకవేళ లైట్ కీరా అయితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. మీసా ఇప్పుడు నీకంటూ ఒక మేనేజర్ ఉన్నాడు, ఆ మేనేజర్ పేరు మత్సుయి, ఎందుకు బ్రో వాని తాను కలిగిస్తాం. సో నువ్వు ఏం చేయాలనుకున్నా గానీ ఆ మేనేజర్ కి చెప్పాలి. సో అప్పుడు వెనకలకించి మత్సుయి నేనే ఆ బకరా అయితే అంటాడు. దానికి మిస్ అయితే ఏంటి ఇంత ముసలోడు నాకు మేనేజరా అనేది అంటది. సో ఇదంతా ఇంటున్న అక్కడ ఒక ఆఫీసర్ కి అయితే చాలా కోపం వచ్చి, అసలుకి ఇది కీరా కేసు అనుకుంటున్నారా లేకపోతే నిబ్బిల స్టోరీ అనుకుంటున్నారా, అప్పటి నుంచి కిస్సులు హగ్గులు ఇవి తప్ప వేరే టాపిక్ ఏం లేవా మీ తన మాట్లాడుకోనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంతా ఇది ఒక కీరా కేసు అని గుర్తుపెట్టుకోండి, మీ సన్ను నీ రూమ్ కి వెళ్ళి పండుకోపో అని చెప్తాడు. సో మెడల్ పట్టుకొని ఆ రూమ్ లోకి బయటకి అయితే నూకుతాడు. మామ నిజంగా నూకుతాడు, వీడియో ప్లే చేస్తే కాపీరైట్ పడుతుంది. దాని తర్వాత లైట్ అయితే ఎల్కైతే చెప్తాడు ఇది వన్ సైడ్ లవ్. దాని తర్వాత ఎల్ అయితే లైట్ తోటి అయితే ఇలా మాట్లాడతాడు, లైట్ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ఆ రెండు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీసా ఈ కేసులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యింది, సెకండ్ వచ్చేసి మీసా నేను చాలా ట్రూగా లవ్ చేస్తుంది. సో నువ్వు ఎలానో తనని ప్రేమిస్తలేవు అని అన్నావు కదా, సో ప్లీజ్ దయచేసి తనతోటి కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యి ఆ సెకండ్ కీరా గురించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే తెలుసుకో అనేది అంటాడు. దానికి లైట్ అయితే లేదు నేను ఒక అమ్మాయి ఫీలింగ్స్ తోటి అలా ఆడుకోలేను అని అయితే చెప్తాడు. అబ్బా వచ్చిండయ్యా చూడండి, అసలు ఏం అర్థం కాదు, కొంచెం షాక్ లో ఉంటాడు, ఎందుకంటే అసలు ఇతను ఏంది ఇంత ముందు లైట్ లెక్క అస్సలు లేడు అనేది అనుకుంటాడు. అలానే లైట్ అసలు ఇంత ముందు లెక్క అస్సలు ఆలోచించట్లేడు, అంటే కీరా ఎవరైనా చంపే ముందు వాళ్ళ యాక్షన్స్ ని అయితే కంట్రోల్ చేస్తాడు, అంటే ఇప్పుడు కీరా లైట్ ని కంట్రోల్ చేస్తున్నాడా అని ఎల్ అయితే తన మైండ్ లో ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత లైట్ అయితే ఎల్టోడైతే ఇలా అంటాడు, మనం ప్రతిసారి ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ కి మారడం అస్సలు బాలేదు. సో దానికి వెళ్ళైతే కరెక్టే ఇది బాలేదని చెప్పి నేను ఒక ప్లాన్ అయితే వేసిన, మీరు ఇది చూడండి ఇదే మనం ఇప్పుడు ఉండబోయే కొత్త హోటల్, అయినా మొత్తం 24 ఫ్లోర్స్ ఉంటాయి, అలానే కింద అండర్ గ్రౌండ్ లో 2 ఫ్లోర్స్ అయితే ఉంటాయి, అలానే
దీంట్లో 2 హెలికాప్టర్స్ కూడా ఉంటాయి. అలానే దీంట్లో మీసాకి ఎలాంటి లోటు అయితే రాదు. దీనికి మీసా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది కిరా గాని మీద కన్నా. సో దాని తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా అసలు ఇంతగానం ఖర్చు ఎలా చేస్తున్నారు, దానికి లైట్ అయితే ఇలా అంటాడు, అవును మనం భరించాలి ఇప్పుడు ఇదంతా. నేను ఆ కీరాని అస్సలు ఇచ్చిపెట్టాను, మా నాన్నని అరెస్ట్ చేసేటట్టు చేసిండు, నాకు ఇప్పుడున్న ఒకే ఒక లక్ష్యం ఆ కీరాని పట్టుకోవడమే అని లైట్ అయితే అంటాడు. అప్పుడే ఎల్లయితే కాబట్టి నువ్వు కొంచెం మీసా తోటి కొంచెం మూవ్ ఆన్ అయ్యి తన నుంచి సెకండ్ కీరా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డీటెయిల్ కలెక్ట్ చేయని అంటాడు. దానికి లైట్ అయితే లేదు లేదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అలాంటిది అయితే అస్సలు చేయనైతే చెప్తాడు. సో ఈ ఎల్లు కూడా చేసేదేముంది అని ఒప్పుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ కావాలి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా మనం అందరం ఇక కీరాని పట్టుకోబోతున్నాం, మనం ఇక కీరాని పట్టేసుకుంటున్నాం అని అయితే అంటే అరుస్తూ ఉంటారు, మోటివేషన్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఇక్కడ మరోవైపు ఒచ్చుబా అనే ఒక కంపెనీలో అయితే కొంతమంది అయితే సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే ఈ వీక్ లో వాళ్ళకి ఆపోజిట్ గా ఉన్న ఏ కంపెనీ అదే వాళ్ళ కాంపిటీషన్ గా వస్తున్న ఏ కంపెనీలో ఉన్న వాళ్ళని చంపాలి అని అయితే మాట్లాడుకుంటారు. అక్కడ ఒక అతను అయితే ప్రతి ఒక్క వారం ఒక్కొక్క కంపెనీ చంపడం అంటే కరెక్ట్ కాదు అని అంటాడు. అక్కడ ఉన్న 8 మెంబర్స్ మధ్యలో ఒక కీరా ఉన్నాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ 8 మందిలో కీరా ఎవరనే విషయం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. అక్కడనే ఉన్న అతను మన మధ్యలో కీరా ఎవడో పక్కన పెట్టండి, బట్ మన నెక్స్ట్ ఏ కంపెనీ వాళ్ళని చంపాలో మన బిజినెస్ గురించి మాట్లాడుకుంటే మంచిది అనేది అంటాడు. అక్కడనే మనకి రెమ్ అయితే చూపిస్తారు. రెమ్ అయితే ఇలా అనుకుంటాడు, ఈ మనుషులు కొంచెం విచిత్రమైన వాళ్ళు, వీళ్ళు మామూలు వాళ్ళు అయితే కాదు అనేది అనుకుంటాడు. సో ఇక్కడికి 17th ఎపిసోడ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 వీక్ నుంచి వీడియోస్ కరెక్ట్గా రాలేవు. దానికి రీజన్ వచ్చేసి మీలో కొంతమంది గెస్ చేసిరు అనుకుంటా, ఎందుకంటే నా వాయిస్ లో చేంజ్ అయింది. ఓవరాల్ గెస్ చేసిన కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ కొంచెం క్లైమేట్ మారింది మామ, ఫుల్ గా రెయిన్స్ ఉన్నాయి, దాని వల్ల కోల్డ్ వచ్చేసింది, ఫీవర్ కూడా వచ్చింది. సో అందుకే వీడియో లేట్ అయింది. అలానే నేను ఇంకో కొత్త ఛానల్ పైన వర్క్ చేస్తున్నా, సో అందుకే కొంచెం లేట్ అయింది. కొంచెం ఫీవర్ తగ్గింది, ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వచ్చేస్తూనే ఉంటాయి. సో ఈ వీడియో కింద మరి వీడియో ఎలా అనిపించిన కింద కామెంట్ చేయండి, వీడియోకి ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియో వస్తాం, బాయ్.